ఉత్తమ నమస్కారం తెలియజేస్తున్నాను. గత 30 సంవత్సరాల నుంచి శ్రీ మందాకృష్ణ మాదిగ గారు మాదిగల ఆత్మగౌరవం కోసం, ఆత్మాభిమానం కోసం ఎన్నో త్యాగాలు, కష్టాలు, నష్టాలు, అవమానాలు, అన్యాయాలు ఎదుర్కొని ఎక్కడైతే పోగొట్టుకున్నారో అక్కడే వెతుక్కోవాలి, ఎక్కడైతే ఓడిపోయామో, ఎక్కడైతే అవమానించబడ్డామో, ఎక్కడైతే మనకు అన్యాయం జరిగిందో అదే స్థలంలో మళ్ళీ సుప్రీంకోర్టు తీర్పు ద్వారా తల పైకెత్తి ఎంఆర్పిఎస్ జెండాను ఎలుగెత్తి నేను మాదిగా, నా పోరాటంలో న్యాయం ఉంది, నా మాటలో ధర్మం ఉంది, మాకు అవమానం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది, అవహేళన జరుగుతుంది అని ఏడ్చుకుంటూ కోర్టు మెట్లు దిగిన మందాకృష్ణ మాదిగ గారు చిరునవ్వుతో ఆ కోర్టు మెట్లు దిగుతుంటే రోమాలు నిక్కబడుతున్న ప్రతి ఒక్కడు జై మాదిగ అనేటువంటి ధైర్యంతో చెప్పగలిగేటువంటి ఆ నడకని ఎవరు కూడా మర్చిపోలేరు. ఆ మహనీయుని ఆదేశాల మేరకు కొన్ని సంవత్సరాలుగా ఒక కార్యకర్తగా, ఒక అభిమానిగా, అన్నగారిని అభిమానించేటువంటి ఒక వ్యక్తిగా ఉన్నటువంటి నన్ను ఎంతోమంది నందికొట్కూరులో మేము ఎంఆర్పిఎస్ నాయకులని చెప్తే చాలు వాళ్ళందరికీ జెండాలు కట్టి, జిందాబాదులు కొట్టి, ఖర్చులు పెట్టి నాయకుల్ని చేస్తే అదే మందాకృష్ణ మాదిగ గారిని అవమానం చేస్తుంటే వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి పక్కదారులు తొక్కుతుంటే సహించలేక ఇదే నందికొట్కూరులో మాదిగ జాతికి అన్యాయం జరుగుతుంది అని మేము అన్నా మాకు సహాయం చేయండి అని అడిగితే ఆ రోజు మాకు ఎలాంటి క్యాడర్ లేదు కాబట్టి మాదిగ దండరులో ఎంఆర్పిఎస్లో క్యాడర్ ఉన్నటువంటి వ్యక్తులు కొందరు వ్యక్తులకు, శక్తులకు కొమ్ము కాసి అమ్ముడుపోయి మాకు అవమానం జరుగుతుందన్న మమ్మల్ని పట్టించుకోలేనటువంటి పరిస్థితి. కడుపు మండి కన్నీళ్ళు దిగమింగుకొని ఎంతోమందిని మనం నాయకులుగా చేసినాం. ఎంతోమందికి ఈ నందికొట్కూరులో ఉన్నటువంటి మాదిగలు, ఏబిఎంపాలెంలో ఉన్నటువంటి మాదిగలు సహాయం చేసినాం. మమ్మల్ని వాడుకున్నారు కానీ మమ్మల్ని నాయకుల్ని చేసి మాకు కేడరించినటువంటి నాయకులైతే ఎవరు లేరు. మొట్టమొదటిసారిగా మా కష్టాన్ని, మా నష్టాన్ని, మా యొక్క పనితనాన్ని గుర్తించినటువంటి శ్రీ కోట ప్రభాకర్ మాదిగ గారికి, యువకుడు, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి, ఈ టౌన్ సంబంధించిన వ్యక్తి కాబట్టి ఎవరైనా ఈ టౌన్లో సమస్యలున్నా ఏదైనా వెంటనే సహకరిస్తాడని చెప్పి మిస్టర్ జాను మాదిగ గారిని కూడా ఎంఆర్పిఎస్ నందికొట్కూరు మండల అధ్యక్షుడిగా